హలో అండి. వెల్కమ్ టు అనుష హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర్లతో బొబ్బర్లతో ఈజీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ లడ్డూలు తెలంగాణలో స్పెషల్గా సద్దుల బతుకమ్మ రోజు చేస్తారు. ఇవి చాలా హెల్దీ, ప్రోటీన్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసి 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్ బొబ్బర్లు కూడా వేరొక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసి వీటిని కూడా 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెసర్లు బొబ్బర్లు 8 అవర్స్ నానిన తర్వాత ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేశాక నానబెట్టుకున్న పెసర్లని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వీటిని బాగా మెత్తగా ఉడకనివ్వకుండా ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పెసర్లు సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు స్టెయినర్లో వడబోసుకొని వీటిని వాటర్ అన్నీ పోయే వరకు 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్నీ పోయాక కొన్ని పెసర్లు రోల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో అయినా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో ఒకటేసారి గ్రైండ్ చేయకుండా కొన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పెసర్లన్నీ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. పెసర్లన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో 1 కప్ బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లంని ఒకటేసారి యాడ్ చేయకుండా కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన బెల్లం కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు ఈ విధంగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత రోల్లో నుంచి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత బాల్ సైజ్ అంతా తీసుకొని లడ్డూలాగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పేస్ట్ని కూడా లడ్డూలా చేసుకోవాలి. ఈజీ అండ్ హెల్దీ లడ్డు రెడీ అయ్యింది. ఇప్పుడు బొబ్బర్లతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక నానబెట్టుకున్న బొబ్బర్లు అందులో వేసుకొని ఉడికించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడకనివ్వకుండా సాఫ్ట్గా ఈ విధంగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత స్టెయినర్లో వడబోసుకొని వాటర్ అన్నీ పోయే వరకు 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. బొబ్బర్లో వాటర్ అన్నీ పోయాక రోల్లో కొన్ని వేసుకుంటూ దంచుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి దంచుకోకూడదు. ఇలా దంచిన తర్వాత మిగిలినవన్నీ కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా బొబ్బర్లు మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో 1 కప్ బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం ఒకటేసారి యాడ్ చేయకుండా కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. మధ్య మధ్యలో అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని దంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన బెల్లం కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా వచ్చే వరకు ఈ విధంగా దంచుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యాక రోల్లో నుంచి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత కొంచెం బాల్ సైజ్ అంతా తీసుకొని లడ్డూలాగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మిగిలినది మొత్తం కూడా ఈ విధంగా లడ్డూలాగా రోల్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదా. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తొందరగా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో
ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.